తన ప్రేమకు అడ్డొస్తున్నటువంటి కారణంతో కన్న తల్లిని అత్యంత కిరాతకంగా ఒక కసాయి కూతురు తన ప్రియుడితో కలిసి హత్య చేయించింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మనతో మాట్లాడడానికి బాగా రెసిపీ ఉన్నారు ఈ హత్య గురించి. ఆయనతో మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి సార్, ఈ హత్యకు సంబంధించిన వివరాలు ఏంటి, అసలు ఈ హత్య ఎలా జరిగింది? మాకైతే యాక్చువల్గా రాత్రి 11:30కి జీడిమెట్ల పోలీస్ స్టేషన్కు డయల్ అండర్ కాల్కు ఎల్బీ నగర్ ఏరియా నుంచి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో ఇట్లా ఈ అంజలి అని ఆమెను ఎవరో చంపేసి ఉన్నారని చెప్పేసి ఆ పక్క వాళ్ళు ఇచ్చిన కాల్ మేరకు మా పెట్రో కార్యాలయంలో ఇమీడియట్గా పోయి అక్కడ విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్ చేసిన తర్వాత అక్కడ ఆమె చనిపోయి ఇంట్లో ఉన్నది. దాని తర్వాత మా ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా నైట్ రౌండ్ ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడ రీచ్ అయ్యారు. తర్వాత అమ్మాయి వాళ్ళ సిస్టరు శోభా గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు మేము అది హత్య కేసు కింద నమోదు చేసుకొని అదేవిధంగా క్లూస్ టీమ్ అన్ని ఆధారాలు సేకరించి ఫోటోగ్రఫీ తీసి ఆ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం మేము గాంధీ హాస్పిటల్కు తరలించడం జరిగింది. హత్యకు గల కారణాల గురించి ప్రాథమికంగా ఏం అంచనాకు వచ్చారు? ఇనీషియల్గా మనకు తెలిసిందంటే గత 8 నెలలకెళ్ళి ఆ అమ్మాయికి ఒక అబ్బాయితోటి ఇన్స్టాలో పరిచయమైన అబ్బాయితోటి లవ్ అఫేర్ ఉంది. ఆ ఇష్యూలో ఆ అమ్మాయి ఇష్టానికి వ్యతిరేకంగా ఆ అమ్మాయి ఒప్పుకోలేదని, ఆ లవ్ అఫేర్ని మదర్ ఒప్పుకోలేదనే ఉద్దేశంతో ఆ అమ్మాయే అతని ప్రియునితో కలిసి ఈ హత్యకు కారకురాలైనట్టు ఇనిషియల్గా భావిస్తున్నాం. ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి మాత్రం వాస్తవాలు బయటకు వస్తాయి. గత 4-5 రోజుల క్రితం మృతురాలు కూడా జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇద్దరు కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారంటూ కూడా. ఆ విషయంలో మేము కేసు నమోదు చేసుకున్నాం. ఇమీడియట్గా రెస్పాండ్ అయినాం. మా ఇన్స్పెక్టర్ వాళ్ళు మా టీం అంతా పోయినారు. ఆ అమ్మాయిని ట్రేస్ అవుట్ చేసినాం. ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసినాం. అదేవిధంగా ఆ అమ్మాయిని సేఫ్గా మళ్ళీ వాళ్ళ తల్లికి కూడా అప్పచెప్పడం జరిగింది. శివాని అరెస్ట్ చేసిన తర్వాత లేకపోతే అదుపులోకి తీసుకున్న తర్వాత ఎలా వదిలిపెట్టారంటూ కూడా మృతురాలు బంధువులు చెప్తున్నారు. శివాని అదుపులోకి తీసుకునే విషయంలో అది 7 years బిలో పనిష్మెంట్ ఉన్న కేసు. అది దానికి మనం అతని మీద కేసు ఆల్రెడీ నమోదైంది. అందులో 41 year నోటీస్ సర్వ్ చేయడం కూడా జరిగినది. హత్య జరిగిన విధానం ఏంటి సార్? ముందు మెడకు చున్నితో బిగించారని చెప్పేసి అంటున్నారు, తర్వాత గొంతు కోసారని చెప్పేసి అంటున్నారు. మీ ప్రాథమిక విచారణలు ఏంటి? అంటే మన గొంతు కోసినట్టయితే ఆధారాలు అయితే ఏం లేవు. చున్నితో చేసినట్టు మాత్రం మనకు తెలుస్తున్నది, పైకి కనబడే ఆధారం. అది పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ పూర్తిగా చెప్పలేము. ఘటనా స్థలంలో మీకు లభించినట్టు క్లూస్ ఏంటి సార్? ఘటనా స్థలంలో క్లూస్ అన్ని ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్లో చెప్పకూడదు కదా, అవన్నీ క్లూస్ టీమ్ వాళ్ళు అన్నీ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది మొత్తానికి ఆ ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు ప్రధాన కారణంగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా గత 5 రోజుల క్రితమే ఇటు ప్రియుడితో కలిసి తేజశ్రీ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అదే సమయంలో తల్లి పోలీసులను ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆ ఇద్దరికి సంబంధించినటువంటి ఆచూకీ కనుగొని తిరిగి పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చారు. అయితే కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు కూతురు తేజశ్రీని అంజలికి అప్పగించారు. అనంతరం శివకు కూడా నోటీస్ ఇచ్చి పంపించారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత నిన్న సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో ఇద్దరు కలిసి తన తల్లిని తుదముట్టిస్తే ఆ తర్వాత తాము కలిసి బతికేందుకు అవకాశం ఉంటుందంటూ కూడా భావించి పక్కా ప్లాన్ ప్రకారమే ఈ ఇద్దరు కలిసి తేజశ్రీ శివ ఇద్దరు కలిసి అంజలిని అత్యంత కిరాతకంగా దారి చేశారు. సో హత్య చేశారు. ముందుగా ఆమె మెడకు చున్నితో బిగించిన తర్వాత అప్పటికే ఆమె చనిపోలేదంటూ కూడా నిర్ధారించుకున్న తర్వాత ఆమె తలపైన సుత్తితో మోది హత్య చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ప్రస్తుతం పోలీసులు అదుపులో నిందితులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసు గురించి దర్యాప్తు చేస్తున్నామంటూ జీడిమెట్ల పోలీసులు చెప్తూ ఉన్నారు. ఓటు స్టూడియో.